సుజయ్ గారు నాకే కావాలి, బావా నాకే సొంతం. అమ్మగారు ఏ చేయమంటారా? అయ్యో వద్దన్నా. వద్దా? అయితే కళ్ళ గంటలు ఇప్పేస్తా అమ్మగారు. మీరా నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారే? బావా నువ్వు నాకే సొంతం. బావా సుజయ్ గారు నేనంటే మీకు ఇష్టం కదా? ఇష్టమే అమ్మగారు. మీ ఇద్దరిలో ఎవరైనా నాకు ఓకే. లడ్డు కావాలా నాయనా? మీ ఇద్దరు అయినా నాకు ఓకే అమ్మగారు. 2 లడ్డూలు కావాలా నాయనా? అయినా ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు కావాలి అమ్మగారు. ల్యాండ్ డాక్యుమెంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆస్తులు అన్ని గాయత్రి పేరు మీదే ఉన్నాయి అమ్మగారు. బావా మీరు ఇలా చేస్తే మీ ప్లాన్ అంతా అక్కడికి చెప్పేస్తా. అయితే మీ బావను నువ్వు తీసుకో, మీ బావ ఆస్తి నేను తీసుకుంటా. డీల్ ఓకే. హలో హలో, ఎవరు? నీ మొగుడు నా దగ్గర ఉన్నాడు. నా జీవితం నాశనం చేశాడు, ఇప్పుడు నీ జీవితం కూడా నాశనం చేయబోతున్నాడు అన్నమాట. డబ్బులు ఇస్తేనే బతుకుతాడు, లేకుంటే చంపేస్తామని చెప్పండి. నీ మొగుడు రేపు సూర్యోదయాన్ని చూడాలనుకుంటే మేము చెప్పిన చోటికి నువ్వు 10 లక్షలు తీసుకురావాలి. రేపు ఉదయాన్నే సూర్యుడిని చూడ్డానికి 10 లక్షలు ఇవ్వాలా? నువ్వు మా ఆయన కలిసి మా ఇంటికి రండి, ఫ్రీగా సూర్యుడిని చూపిస్తా ఇద్దరికి. మనం తలకిందులు పడి తపస్సు చేసినా ₹1 కూడా ఇవ్వదని అర్థమైంది. మిమ్మల్ని మీ ఆస్తుల్ని కాపాడుతున్న మహాలక్ష్మి అయ్యగారు మీ పిల్లము. ఏం స్వామి గొడవబడి 3 రోజులు అయింది, ఏంది మాట్లాడవా నాతో? ఎప్పుడు చూడు గొడవ పడినా నేనే మాట్లాడాలనా? 3 దినాల నుండి ఏం చేస్తున్నావు, ఏం తిన్నావు, ఎట్లుండావు అని అడిగినావా నువ్వు? కొంచెం కూడా నీకు నా మీద ప్రేమ లేదులే స్వామి. ఏంది నువ్వు? క్షమించినలే గాని పో. ఎప్పుడు గొడవ చేసినా నువ్వు వచ్చి నా కాళ్ళు ముక్కితే ఇట్టే కరిగిపోతామే నేను. అర్థమైనదా నీకు? ఏం స్వామి అయితే ఎప్పుడు నేనే మొక్కాలా కాళ్ళు? అంటే నన్ను మొక్కమంటావా కాళ్ళు? ఏంది మే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాజు, సుజయ్ రాజు, నీ ఎవ మొక్కేదేలా? ఏందిరా ఇది? మళ్ళా అలిగింది అది? మళ్ళీ 3 రోజులు పస్తా ఏంది? 5 లక్షలు అప్పైనా పర్లేదు బావా, నా పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగాల. అలాగే బొమ్మద్దే, పెళ్లి ఖర్చు నీదైనప్పుడు నాదేముంది, పెళ్లి గ్రాండ్ గానే చేసేద్దాం. అప్పు చేసి పెళ్లి గ్రాండ్ గా చేసుకోవడం అవసరమా అన్నయ్య? ఇంతకే పెళ్లికి ఎవరెవరిని పిలవాలనుకుంటున్నావు బామర్దే? అందరినీ పిలుద్దాం బావా, పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగాల. అందరూ ఎందుకన్నయ్యా? పైకి మాత్రం ఆశీర్వదిస్తున్నట్లు అక్షంతలేస్తూ మనసులో మాత్రం అపశకునాలు పలుకుతూ నటించే వాళ్ళు పెళ్లిలో 100 మంది ఉన్నా ఒకటే, మన మంచి కోరే వాళ్ళు 4 ఉన్నా ఒక్కటే. ఇది కూడా కరెక్టే బామర్దే. కరెక్టే బావా, అయితే ముందుగా మన మేనత్తకు పెళ్లి కట్టిద్దామా చెల్లెమ్మా? ఎందుకన్నయ్యా? మొన్నొచ్చిన సంబంధం వాళ్ళకి ముందు ఒక మాట వెనక ఒక మాట చెప్పి సంబంధం చెడగొట్టినందుక. అది కూడా కరెక్టే చెల్లెమ్మా. అయితే మేనత్తకి ఇన్విటేషన్ క్యాన్సల్. స్వయాన మన అమ్మకు అన్నయ్య, మనకు మామయ్య. దేవుడు లాంటి మనిషి, ఆయనకు మొదటి పత్రిక ఇవ్వకుంటే బాగుంటుందా చెల్లెమ్మా? ఇచ్చే అన్నయ్య ఇచ్చే. మన అమ్మ నాన్న కష్టాల్లో ఉన్నప్పుడు ₹1 ఇచ్చి సాయం చేసి ఆదుకున్నాడా? అలాంటి దేవుడు లాంటి మామయ్యకు మొదటి పత్రిక ఇవ్వాల్సిందే. ఇచ్చే అన్నయ్య ఇచ్చే. కరెక్టే చెల్లెమ్మా. అయితే మావయ్యకు ఇన్విటేషన్ క్యాన్సల్. బంగారాలు లాంటి మన బాబాయ్లు ఉన్నారు కదా చెల్లెమ్మా, మొదటి పత్రిక వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇచ్చే అన్నయ్య ఇచ్చే. మనం బాగున్నప్పుడు నాన్న దగ్గర సర్వం నాకేసి, మన పరిస్థితి బాగాలేనప్పుడు వాళ్ళని సహాయం అడిగితే ముఖం చాటేశారు. అలాంటి మన బాబాయ్లకి మొదటి పత్రిక ఇవ్వాల్సిందే అన్నయ్య. అది కూడా కరెక్టే చెల్లెమ్మా. అయితే బాబాయ్లకు ఇన్విటేషన్ క్యాన్సల్. ఒర్రే, మన బంధువులందరూ అలాంటి వాళ్ళే కదా చెల్లెమ్మా. అయితే బంధువులందరికి ఇన్విటేషన్ క్యాన్సల్. సరే, నా ఫ్రెండ్స్ ని పిలుస్తానమ్మా, వాళ్ళు నా కోసం ప్రాణాలైనా ఇస్తారు.
పిలవాల్సిందే అన్నయ్య, ఖచ్చితంగా పిలవాల్సిందే. వాళ్ళకి డబ్బులు అవసరమైతే అరే మామా అని కాల్ చేస్తారు. అదే నీకు డబ్బులు అవసరమై కాల్ చేస్తే అసలు అడ్రస్సే ఉండరు. కరెక్టే చెల్లెమ్మా. అయితే పెళ్ళికి ఫ్రెండ్స్ కూడా క్యాన్సెల్. అమ్మయ్య, మా అన్నయ్యకి ఒక్క రూపాయి కూడా అప్పు కానివ్వకుండా నా చేతుల మీదుగా ఈ పెళ్లి చేసేసా. దేవుడా, ఇక వీడి జీవితం సాఫీగా సాగిపోయేలా నువ్వే చూసుకోవాలి స్వామి. హలో హలో మ్యామ్, గుడ్ మార్నింగ్. తీయగా గుడ్ మార్నింగ్ చెప్పి లైన్లో పెట్టాలనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నారు మేడం? వాడు కూడా ఇలాగే తీయగా మాట్లాడి నన్ను తగులుకొని తర్వాత చీట్ చేశాడు. చీట్ చేశాడా? మీ అబ్బాయిలంతా ఒకటే, చీటర్స్. ఫస్ట్ మమ్మల్ని తగులుకుంటారు, తర్వాత మా అమ్మాయిల జీవితాలను తగులుబెట్టేస్తారు. తగులుకుంటారు, తగలబెట్టేస్తారా? మేడం మీరేదో పొరబడుతున్నారు మేడం. మీ సిమ్కి మీరు రీఛార్జ్ చేయలేదు మేడం, అందుకే కాల్ చేశా. ఏ రీఛార్జ్ చేస్తే తగులుకుందాం అనుకుంటున్నావా? తగులుకునేవాడిని అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న సిమ్కే ఎప్పుడో కాల్ చేసి తగులుకునేవాడిని కదా మేడం. అనుకున్నా, ఈ నెంబర్కి కాల్ చేసినప్పుడే నువ్వు తగులుకోవడానికి కాల్ చేసావని అనుకున్నా. అయినా ఈ నెంబర్ ఎలా వచ్చిందిరా నీకు? అయ్యో మేడం, మీరు న్యూ సిమ్ తీసుకున్నప్పుడు ఈ నెంబర్ ఇచ్చారు మేడం. ఇమీడియట్గా మీరు రీఛార్జ్ చేసుకోలేదంటే మీ నెంబర్ బ్లాక్ అవుతుంది మేడం. చెప్పాను కదా, ఫస్ట్ మా అమ్మాయిల్ని తగులుకుంటారు, అన్ని సమర్పించుకున్నాక మా నెంబర్స్ బ్లాక్ చేసి మా జీవితాన్ని తగలబెట్టేస్తారు. ఒసేయ్, నిన్ను నేనే తగలబెట్టేస్తానే. నా ఉద్యోగం పోయినా పర్లేదే, నీ అడ్రస్ ఎక్కడో చెప్పే. చూసావా, నువ్వు ఇంకా తగులుకోనే లేదు, అప్పుడే తగలబెట్టేస్తానంటున్నావు. మీ అబ్బాయిలంతా ఇంతే, చీటర్స్.